హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ తిరిగి ఐపీఎల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో తాను కోచ్గా పనిచేసిన రాజస్థాన్ రాయల్స్కు హెడ్ కోచ్గా మరోసారి బాధ్యతలు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం భారత జట్టు కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ని తప్పించిన విషయం తెలిసిందే. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు టీ20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే రాహుల్ ద్రావిడ్ 2011 నుంచి 2011 వరకు రాజస్థాన్ రాయల్స్ టీంకి కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత 2014, 2015లో అదే టీంకి హెడ్ కోచ్గా ఉన్నాడు. గతంలో ఇదే టీంకి పనిచేసి మళ్ళీ ఇదే టీంకి హెడ్ కోచ్గా రావడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ తర్వాత మరో సవాల్ స్వీకరించాలని అనుకోవడం సముచితమని భావించా. అందుకు రాజస్థాన్ రాయల్స్ సరైన వేదిక అని ద్రావిడ్ పేర్కొన్నాడు. కాగా మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం రాహుల్ ద్రావిడ్ ప్రణాళిక మొదలుపెట్టాడు. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినప్పటికీ ఫైనల్స్గా క్వాలిఫై కాలేకపోయింది. జట్టులో కీలక ప్లేయర్లు ఉన్నప్పటికీ మ్యాచ్ విన్నర్లు తక్కువగా ఉన్నారు. మెగా వేలంలో జట్టును సమతూకం చేసేలా రాహుల్ ద్రావిడ్ ప్లాన్స్ మొదలుపెట్టాడు. రాహుల్ ద్రావిడ్ మన టీమిండియాకి హెడ్ కోచ్గా ఉండి మన ఇండియాకు టీ20 వరల్డ్ కప్ని ఏ విధంగా అందించాడో అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ టీంకి రెండోసారి రాజస్థాన్ రాయల్స్ టీంకి ట్రోఫీని అందిస్తాడా లేదా అనేది కింద కామెంట్లో తెలపండి. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. సో మీరు ఎప్పటికప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. Thank you for watching my video. Have a nice day, guys.